ఆవు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సాధు స్వభావం, ఎత్తైన మూపురం, అపారమైన భక్తిభావం. కానీ చిన్న సైజులో ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ చూడగానే ఎత్తుకొని ముద్దాడాలనిపించే ఒక ఆవు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అదే ఆంధ్రప్రదేశ్ మట్టిలో పుట్టిన ప్రపంచంలోనే అతి చిన్న గోవుల జాతి అయిన పుంగనూరు. సాధారణంగా ఆవులు అంటే రైతుల ఇళ్లలో లేదా గోశాలలో ఉంటాయి. కానీ ఈ పుంగనూరు ఆవు మాత్రం ఇప్పుడు దేశంలోని కుబేరుల, బడా రాజకీయ నాయకుల డ్రాయింగ్ రూమ్లలో దర్శనమిస్తుంది. మొన్నటి మకర సంక్రాంతి పండుగ రోజున సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఈ పుంగనూరు ఆవులకు స్వయంగా గడ్డి తినిపించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు కేవలం 2 నుంచి 3 అడుగుల ఎత్తులో మాత్రమే పెరిగే ఈ పుంగనూరు ఆవుల ప్రత్యేకత ఏమిటి? వీటి పాలలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి? ఒకప్పుడు అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ అరుదైన ఏపీ బ్రీడ్ మళ్ళీ ఇప్పుడు లక్షల రూపాయలు ఎందుకు పలుకుతుంది? తెలుసుకుందాం పదండి. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రాంతం దేశవాళీ ఆవులైన పుంగనూరుకు పుట్టినిల్లు. వందల ఏళ్ల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించిన రాజుల ప్రోత్సాహంతో ఈ జాతి అభివృద్ధి చెందిందని చరిత్ర చెబుతుంది. వీటి శారీరక లక్షణాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వెనక మానదు. ఒక పూర్తి స్థాయి పుంగనూరు ఆవు కేవలం 70 నుంచి 90 సెంటీమీటర్లు, అంటే 2.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. బరువు విషయానికి వస్తే 115 నుంచి 200 కిలోల వరకు ఉంటాయి. వీపు మీద చిన్న మూపురం, పొట్టిగా ఉండే కాళ్ళు, వెనక్కి వంగినట్లు ఉండే చిన్న కొమ్ములు ఈ ఆవుల ప్రత్యేకత. ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. రంగుల్లో పెద్దగా తేడాలు లేనప్పటికీ పూజలకు, శుభకార్యాలకు వాడేవారు. తెలుపు లేదా ఎరుపు రంగు ఆవులను ఎక్కువగా కోరుకుంటారు. ఒక రోజుకు పుంగనూరు ఆవు సగటున 3 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తుంది. అయితే ఇది ఆవు వయస్సు, అది తీసుకునే మేత, దాని ఆరోగ్యం, దాని సంరక్షణపై ఆధారపడి మారుతుంది. ఎక్కువ పాల దిగుబడి కోసం కాకుండా అధిక కొవ్వు ఉన్న పాలు, తక్కువ ఖర్చుతో పెంపకం, అలాగే మన దేశీయ జాతులను సంరక్షించాలనే ఉద్దేశంతోనే ఈ ఆవులను పెంచుతారు. ఆకారం చిన్నదే అయినా ఆ ఆవు ఇచ్చే పాలల్లో ఉండే బలం మరే ఇతర ఆవు పాలల్లోనూ ఉండదంటే మీరు నమ్ముతారా? సాధారణంగా ఒక ఆవు రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తే పుంగనూరు ఆవు కేవలం 3 నుంచి 5 లీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది. కానీ ఆ పాల నాణ్యత అమోఘం. సాధారణ ఆవు పాలలో వెన్న శాతం కేవలం 3 నుంచి 4% మాత్రమే ఉంటుంది. కానీ పుంగనూరు ఆవు పాలలో ఏకంగా 8% ఫ్యాట్ ఉంటుంది. అంతేకాకుండా ఈ పాలలో యాంటీ బ్యాక్టీరియల్, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పాలు అత్యంత రుచికరంగా, సుగంధ భరితంగా ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. A2, బీటా కేసిన్, ప్రోటీన్ ఉండటం వల్ల ఈ పాలు సులభంగా జీర్ణమవుతాయి కూడా. అందుకే పుంగనూరు పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతెందుకు, కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి నైవేద్యాల తయారీలో ఈ పుంగనూరు ఆవు పాలను ఉపయోగించడం ఒక గొప్ప సాంప్రదాయం. అందుకే ఈ ఆవులను ఆధ్యాత్మికంగా కూడా అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. పుంగనూరు ఆవుల నుంచి లభించే ఉత్పత్తులు కేవలం పాలకే పరిమితం కాదన్న విషయం చాలా మందికి తెలియదు. వాటి పేడ, మూత్రాలకు కూడా మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు పుంగనూరు ఆవు పేడ చాలా అనుకూలమైనది. కిలో పేడను రైతులు 5 రూపాయలకు కొనుగోలు చేస్తూ ఉంటే, దీనితో తయారు చేసిన వర్మీ కంపోస్ట్ అమెజాన్ లాంటి ఈ-కామర్స్ సైట్లలో కిలో 150 రూపాయల వరకు అమ్మబడుతుంది. అంతేకాకుండా పుంగనూరు ఆవు మూత్రాన్ని కూడా లీటరు 15 నుంచి 20 రూపాయల వరకు రైతులు కొనుగోలు చేసి దానితో గోమయం తయారు చేస్తూ ఉంటారు. ఈ ఉత్పత్తుల ద్వారా రైతులు నెలకు 6,000 నుంచి 7,000 రూపాయల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇది నిజంగా అద్భుతమే కదా. ఒక చిన్న ఆవు జాతి రైతులకు ఇంత పెద్ద ఆసరాగా నిలవడం గొప్ప విషయం. ఇంతటి గొప్ప చరిత్ర, ఔషధ గుణాలు ఉన్న ఈ జాతి ఒక దశలో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం దశాబ్దాల క్రితం పాల దిగుబడి కోసం రైతులు విదేశీ జెర్సీ ఆవుల వైపు మొగ్గు చూపడం, క్రాస్ బ్రీడింగ్ పెరగడంతో స్వచ్ఛమైన పుంగనూరు ఆవుల సంఖ్య దారుణంగా పడిపోయి వేల నుంచి కేవలం 100లకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో దేశవాళీ ఆవుల ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించడం, ప్రభుత్వాల మిషన్ పుంగనూరు లాంటి ప్రత్యేక ప్రాజెక్టుల వల్ల మళ్లీ ఈ జాతి పుంజుకుంటుంది. అరుదైన జాతి కావడం, మెయింటెనెన్స్ చాలా సులువు కావడంతో ఇప్పుడు సంపన్నులు, ప్రముఖులు వీటిని ఒక స్టేటస్ సింబల్గా పెంచుకుంటున్నారు. దీనివల్ల మార్కెట్లో ఈ ఆవులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆవు రంగు, ఎత్తును బట్టి మార్కెట్లో ఒక పుంగనూరు ఆవు కనీసం 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. కొన్ని స్వచ్ఛమైన జాతి ఆవులు అయితే అంతకు మించి కూడా అమ్మబడుతున్నాయి.
ఈ అపురూపమైన పుంగనూరు జాతి ఆవుల సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ప్రత్యేక కృషి చేస్తున్నాయి. ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ పుంగనూరు జాతి ఆవులు, బుల్స్ అలాగే దూడలను ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తోంది. అంతేకాదు ఐవీఎఫ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జాతిని మరింత వృద్ధి చేయడానికి ప్రణాళికలు కూడా రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 650 వరకు పుంగనూరు జాతి ఆవులు ఉన్నాయని, వాటిని కాపాడటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ సమిష్టి కృషి, ఈ సంకల్పం ఫలితంగా పుంగనూరు ఆవు జాతికి తిరిగి పునర్జీవనం లభించి దాని అద్భుతమైన వారసత్వం తరతరాలకు కొనసాగుతుందని మనం ఆశిద్దాం.